వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 10 lakh చిట్స్, 10 లక్షల చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. మన కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే. గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ హోమ్స్, కపిల్ ఐటీ, హెచ్ఎంటీవీ, హన్సిన్, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో మనకేంటంటే కస్టమర్ల సౌకర్యార్థం మనకేంటంటే ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆన్లైన్లోనే మనకేంటంటే కపిల్ చిట్స్ యాప్ ద్వారానే మనం పేమెంట్ అయినా, యాక్షన్స్ అయినా ఎవ్రీథింగ్ మనకేంటంటే ఆన్లైన్లో పొందుపరచడం జరిగిందండి. సో అందులోని భాగంగానే మనకేంటంటే 1 lakh నుంచి 1 crore వరకు ఎవ్రీ మంత్ మనకి చిట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రాంతంతో సంబంధం లేదండి, ఏ ప్రాంతమైనా మనకేంటంటే ఎక్కడి నుంచి అయినా కూడా చిట్టి కట్టుకునే విధంగా ఉంటుంది. మనం ఏపీ అంటే తెలంగాణ, కర్ణాటకలో మన 3 స్టేట్స్లో మనకేంటంటే బ్రాంచెస్ ఉండడం జరిగింది. సో ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో మనం ఈరోజు డిస్కషన్ ఏంటంటే మనకు 10 lakhs అండి. 10 lakhsలో మనకి ఏంటంటే 2 types ఉన్నాయి. మనకి 40 months అండ్ 50 months 2 types మనకి ఏంటంటే 10 lakhsలో చిట్ వాల్యూలో మనకు పీరియడ్స్ ఉన్నాయి. ఈ 40 months వచ్చేసి మనకి ఏంటంటే 17,500 నుంచి 25,000 మధ్యలో మనకి ఏంటంటే ఈఎంఐ అని రావడం జరుగుతుంది. అంటే ప్రతి చిట్టి కూడా మనకి ఏంటంటే ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ అనేది ఫుల్ పేమెంట్ ఉంటుంది 25 రిమైనింగ్ మొత్తం కూడా 17,500 ఉంటుంది. ఇది కొద్దిగా షార్ట్ టర్మ్ చిట్ అంటే మ్యాక్సిమం మీకు ఏంటంటే 8 months దాకా డ్రాలో ఉంటుందండి. ఈ డ్రాలో ఉన్నంతసేపు మీకు ఏంటంటే 6,50,000 అనేది మీకు రావడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకైనా సరే, అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో కాబట్టి వీడియోకి లైక్ కొట్టండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి, లేదంటే వాట్సాప్లో హాయ్ అని చెప్పినా కూడా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అందించడం జరుగుతుందండి. సో మనకి ఏంటంటే ఈ డ్రా సిస్టమ్ 8 months తర్వాత మనకి ఏంటంటే 6,50,000 8 months లోపు మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా ఈ 40 మెంబర్స్లో ఎవరికైతే మినిమం బిడ్ 6,50,000 కావాలో వాళ్ళు మాత్రమే డ్రాలోకి రావడం జరుగుతుందండి. సో మ్యాక్సిమం టోటల్కి 40కి 40 రారు. సో మీకు వచ్చే ఛాన్సెస్ ఏంటంటే మీకు 4 months 5 months తర్వాత తక్కువనే ఉంటారు. అంటే మనకు 40% 30% మాత్రమే మీకు పార్టిసిపెంట్కి వస్తారు. తర్వాత ఓపెన్ యాక్షన్ అయిన తర్వాత మనకి ఏంటంటే బిడ్ అనేది పెరుగుతుంది, అదేవిధంగా ఈఎంఐ అనేది కూడా పెరుగుతుంది. అంటే మనకి ఈఎంఐ అనేది 17,500 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది. అండ్ డ్రాలో ఉన్నంత వరకు ఇది ఫిక్స్ ఉండి తర్వాత ఓపెన్ అనుకుంటూ మళ్ళీ 950 అనేది లాస్ట్ వరకు ఉంటే 950 వస్తుంది. లాస్ట్లో మీకు ఆల్రెడీ తెలిసిందే, లాస్ట్ వరకు ఉంటే ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ కానీ, ఎలాంటి గ్యారంటర్స్ కానీ అవసరం లేదు. లేదంటే ఒక 4 months 5 months ఉన్నా కూడా మీకు క్లోజ్ చేసుకొని మీకు కంపెనీకి కట్టాల్సిన అమౌంట్ని బట్టి మాత్రమే షూటీస్ అడుగుతారు. సో ఆ షూటీస్ లాస్ట్ మూమెంట్లో మీకు ఉండవు. అదేవిధంగా మిడిల్లో తీసుకుంటే మీకు ఏంటంటే 0% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. లాస్ట్ వరకు ఉంచుకుంటే మీకు ₹1 అనేది మీకు బెనిఫిట్ సేవింగ్ అవుతుంది. స్టార్టింగ్లో తీసుకున్నా కూడా పెద్ద నష్టం ఉండదు. బ్యాంక్ లోన్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. 0.7% మాత్రమే మీకు ఇంట్రెస్ట్ అనేది పడడం జరుగుతుందండి ఈ చిట్టీలో. సో మీకు యావరేజ్గా మీకు ప్రాఫిట్ 10 lakhs మీరు 40 monthsలో తీసుకుంటే మీకు 1,50,000 దాకా ఇక్కడ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే 50 months చిట్స్ కూడా ఉంటుంది. ఇది కూడా డ్రా సిస్టమ్ అనేది ఇక్కడ 12 months ఉంటుంది. ఇది అప్రాక్స్ 8 months ఉంటే ఇది 12 months ఉంటుంది. దీనికి ఏంటంటే 13,200 నుంచి 20,000 బిట్వీన్లో మనకు పేమెంట్ ఉంటుంది. సో అదేవిధంగా ఇది 1 year డ్రాలో ఉన్నంతసేపు మనకి ఏంటంటే 6 lakhs బిడ్ వస్తుంది. ఇది కూడా సేమ్ అండి. ఈ 6 lakhs ఎవరు కావాలో వాళ్ళు మాత్రమే స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఓపెన్ యాక్షన్ జరుగుతుంది. ఓపెన్ యాక్షన్లో మీరు ఎప్పుడైనా పేమెంట్ తీసుకోవచ్చు. డ్రా పాడ ఏంటంటే 6 తర్వాత మీకు 650, 670 ఇట్లా ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ ఏ పీరియడ్లో తీసుకున్న చిట్ అనేది నష్టం జరగదండి. సో మీరు లాస్ట్ వరకు తీసుకున్నా మీకు సేవింగ్గా వర్కౌట్ అవుతుంది. మిడిల్లో తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. స్టార్టింగ్లో తీసుకుంటే మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. సో మీకు ఏంటంటే దీంట్లో యావరేజ్గా మీకు 2 lakhs దాకా ప్రాఫిట్ ఉంటుందండి 50 months దాంట్లో. ఎందుకంటే పీరియడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు డ్రా సిస్టమ్ కూడా ఎక్కువసేపు వెళ్ళిపోతుంది కాబట్టి మీకు డివిడెండ్ అనేది కంపల్సరీ వస్తుంది. అంటే ఇది టోటల్గా చిట్ ఫండ్ అనేది మనకు రిజిస్టర్ చిట్ ఫండ్ అండి. పేమెంట్స్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ మనకి ఏంటంటే స్టార్టింగ్లో మీరు లిఫ్ట్ చేసుకున్నప్పుడు మీకు ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, బిజినెస్ వాళ్ళ అయినా కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఓన్లీ గవర్నమెంట్ అనేది కండిషన్ ఏం లేదు. సో ఆల్ మనకు ఏంటంటే ఎంప్లాయీస్ని మనం అది చేస్తాం. లేదు అంటే ఎంప్లాయీస్ లేకుండా ఉండంటే మీరు 2 చిట్స్ తీసుకొని మిడిల్లో ఒకటి పెట్టుకొని ఒకటి తీసుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది బెస్ట్ మీకు ఆప్షన్స్ అండి. బ్యాంక్ లోన్ కంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.